హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్ తీస్తున్నాననమాట. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్‌లో చాలామంది వ్లాగ్స్ చేయండి అని అడుగుతున్నారు. అందుకోసమని ఈ వీడియో తీస్తున్నాననమాట. అలాగే మీకు నచ్చితే గనక చూడండి. లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి. అలాగే మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఈరోజైతే వినాయక చవితి అండి వీడియో తీసినప్పుడు. అందుకని ముందు రోజు నైటే నేను స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టి పసుపు కుంకాలైతే పెట్టుకున్నాననమాట. ఇంకా ముందు రోజే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా ఆ రోజే మా హస్బెండ్ అయితే వినాయకుడిని, అలాగే పూజకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ముందుగానే ప్రసాదాల కోసం బియ్యాన్ని కొద్దిగా నానబెట్టాను. ఎందుకంటే కొద్దిగా పరమాన్నం చేద్దామని బియ్యం నానబెట్టాను. అలాగే మనం ఉండ్రాలు చేస్తాం కదా వినాయకుడికి, ఆ ఉండ్రాల కోసం శనగపప్పు కూడా కొద్దిగా నానబెట్టాననమాట. ఇవి మార్నింగ్ నానిపోతాయి కదని ముందుగా లేచిన తర్వాత నానబెట్టేసాను. ఇంకా మన ఇంటి గుమ్మం ముందు, అలాగే బయట తులసమ్మ దగ్గర కూడా శుభ్రం చేసుకొని ఈ విధంగా ముగ్గులు పెట్టేసి కొద్దిగా పసుపు కుంకాలు కూడా పెట్టాననమాట. నాకు మామూలప్పుడు కంటే కూడా ఇలా పండగలప్పుడు కొద్దిగా పసుపు కుంకాలు పెడితే నాకు చాలా ఇష్టమండి. చాలా నిండుగా ఉంటుందని ఇలా పెడుతూ ఉంటాననమాట. ఇంకా అలాగే మామిడాకులు కూడా తీసుకొచ్చారు. అవి కూడా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత స్నానం చేసుకొని రెడీ అయిపోయిన తర్వాత ఇక ప్రసాదాల కోసం అయితే రెడీ చేస్తున్నానండి. పులిహోర, అలాగే పరమాన్నం, ఇంకా ఉండ్రాళ్ళు 3 ఐటెమ్స్ అయితే సరిపోతుంది కదా! ఇంకా అందుకని అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా పులిహోర కోసం రైస్ కడిగేసి పెట్టాను. ఇంకా పరమాన్నం కోసం ఈ విధంగా పాలు, బియ్యం పెట్టేసాననమాట. ఉడుకుతూ ఉంటాయి. అలాగే వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళ కోసం బియ్యం నూకైతే కొద్దిగా ఫ్రై చేస్తున్నాననమాట. ఫ్రై చేస్తే బావుంటుందండి. ఇంకా ఫ్రై చేసిన తర్వాత ఈలోపు వంటలు అవుతూ ఉన్నాయండి. మొత్తానికి పులిహోర, పరమాన్నం, అలాగే ఉండ్రాళ్ళైతే రెడీ అయిపోయాయనమాట. ఈలోపు మా హస్బెండ్ వచ్చేసరికి వినాయకుడిని పెట్టి అక్కడంతా కూడా పాలి దగ్గర ఆ ఫ్రూట్స్ అయన్నీ కూడా పెట్టి డెకరేట్ చేశారనమాట. ఇంకా ఇలా అయితే వినాయకుడిని పెట్టేసుకున్నామండి. ఇంకా ప్రసాదాలు పెట్టి పూజ అయితే చాలా మనస్ఫూర్తిగా చేసుకున్నామనమాట. ఏదో మాకున్న దాంట్లో మాకొచ్చినట్టుగా వినాయకుడికైతే పూజ అయితే ఇలా చేసుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది మాకందరికీ కూడా. ఇంకా అందరం కూడా దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా కూర్చొని ప్రసాదాలైతే తీసుకున్నామనమాట. పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. మీరు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర వినాయకుడి గుడి ఉందనమాట. అక్కడైతే వినాయకుడిని పెట్టారు. ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తున్నారనమాట. వేషాలు వేసుకున్నారు. అలాగే సౌండ్ బాక్స్‌లు, సాంగ్స్ ఇదంతా డీజే అంతా కూడా చాలా పెట్టారనమాట. వినాయక చవితి అంటేనే ఇలా బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కదా! పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా డాన్స్‌లు వేసి ఎంజాయ్ చేస్తారు. ఇంకా అయితే ఈవినింగ్ అయితే మేము వినాయకుడిని నిమజ్జనం చేద్దామని ఇంకా పిల్లలు మేమందరం కూడా రెడీ అయిపోయామనమాట. మా బొజ్జ గణపయ్య చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నారో. ఈ బొజ్జ గణపయ్యతో మేమైతే ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగామనమాట. నేను, మా పిల్లలందరం కూడా ఫోటోస్ దిగామనమాట. ఇంకా దిగిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న చిన్న కాలువ దగ్గరికొచ్చామండి. అక్కడైతే నిమజ్జనం చేద్దామని. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత క్లైమేట్ అంతా కూడా చాలా చల్లగా ఉందనమాట. ఇంక మా పిల్లలు కూడా ఒక 10 నిమిషాల పాటు ఆడుకున్నారక్కడే. మా చిన్న పాప అయితే గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా అనుకుంటానే ఉంది ఇంటికెళ్ళే వరకు కూడా. ఇంకా ఇదండి మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.